ఫ్రెండ్స్, చాలామందికి ఉండే సమస్య ఏంటంటే మరి ఒక ఏరియా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంచు వాల్యూస్ని ఎలా తీసుకోవాలన్నది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి ఈ విషయం కూడా తెలీదా అని మీరు అనుకోవచ్చు. తెలియని వారు ఇంజనీర్లు ఉన్నారు, అలాగే స్టూడెంట్స్ ఉన్నారు. అంగుళాల వాల్యూస్ని ఏరియా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలన్నది నేను మీకు తెలియజేస్తాను. ఉదాహరణకు ఇక్కడ మనకు ఒక ఏరియా ఉంది. దాని వెడల్పు 25 ఫీట్ల 10.5 అంగుళాలు, దాని పొడుగు వచ్చేసి 36 ఫీట్ల 4.5 అంగుళాలు. ఈ స్థలం యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మరి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఏరియా అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి లెంగ్త్ వచ్చేసి 36 వేస్తారు, బాగానే ఉంది. కానీ పక్కన పాయింట్ పెట్టేసి మరి 4.5 వేసేస్తారు, 45 వేసేస్తారు. అలాగే దీని వాల్యూ వచ్చేసరికి 25 అలాగే వేసి 10.5 వేసేస్తారు. అంటే వాటిని ఎలా తీసుకోవాలన్న విషయం కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ ఇది కరెక్ట్ కాదు. మరి ఈ వాల్యూస్ ఎలా తీసుకోవాలి అంటే, మరి ఒక ఫీట్కి 12 ఇంచులు ఉంటాయి. ఒకవేళ మన వాల్యూ మరి 10.5 కదా, 10.5 అంటే 10.5 మరి మొత్తం 12 ఇంచులు ఉంటాయి కాబట్టి 12తో మనము భాగించాలి. మరి మనం భాగించినప్పుడు అవి వచ్చే వాల్యూ మనము ఈ ఏరియా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఉపయోగించాలి. అలాగే ఇక్కడ చూస్తే 4.5 ఉంది. 4.5 డివైడెడ్ బై 12 వేస్తే 0.375 వస్తుంది. ఈ విధంగా మరి 1 ఇంచు నుంచి 11.5 ఇంచు వరకు మనము ప్రతి దానికి వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎలాగంటే మనకి ఎంత వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ డివైడెడ్ బై 12తో మనం భాగిస్తే వాల్యూస్ మనకు వస్తాయి. ఉదాహరణకు 1.5 ఇంచ్ మనం తీసుకుంటే 1.5 డివైడెడ్ బై 12 వేస్తే మనకి 0.166 వస్తుంది. ఆ తర్వాత 3 ఇంచెస్ తీసుకుందాం. 3 ఇంచెస్ తీసుకున్నప్పుడు 3 డివైడెడ్ బై 12 వేస్తే 0.25 వస్తుంది. తర్వాత 4.5 తీసుకుంటే 4.5 డివైడెడ్ బై 12 0.375 వస్తుంది. ఆ తర్వాత 6 ఇంచెస్ మనం తీసుకుంటే 6 డివైడెడ్ బై 12 మనకి 0.5 వస్తుంది. మరి ఇక్కడ ఏం చేస్తారంటే 12 ఫీట్ 6 ఇంచెస్ కనుక వస్తే వాళ్ళు డైరెక్ట్గా 12.6 వేసేస్తారు కన్ఫ్యూజన్లో. అలా వేయకూడదు. 6/12 వేస్తే మనకి 0.5 వస్తుంది. కాబట్టి 6 ఇంచులు అంటే ఫీట్లో సగం కాబట్టి సగం అంటే 0.5. మరి ఈ విధంగా. ఆ తర్వాత 9 ఇంచెస్ 9/12 0.75. తర్వాత 10.5 మనం వేస్తే 10.5 డివైడెడ్ బై 12 0.875. ఈ విధంగా ఎవ్రీ వాల్యూ ఎవ్రీ ఇంచ్కి 1.5, 3.5, 4.5, 5.5, 6.5, 7.5 దేనికైనా కూడా ఈ ప్రాసెస్లో మనం వేసుకొని ఆ వచ్చే వాల్యూని మనము మల్టిప్లై చేయాలి, కానీ డైరెక్ట్గా వాల్యూస్ మనము తీసుకోకూడదు. ఇప్పుడు మనము ఈ ఏరియాని మనం గమనిస్తే 36 ఫీట్ల 4.5 ఇంచ్ అంటే 4.5 డివైడెడ్ బై 12 మనం వేస్తే 375 వస్తుంది. ఇంటూ 25.10.5 అంటే 875 ఇస్తే 941.2 SFT వస్తుంది. ఈ విధంగా మనము ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి. ఆ వాల్యూస్ తీసుకునే టైంలో ఉన్నటువంటి అంగుళాలు ఎంత వాల్యూ అయితే ఉందో అది డివైడెడ్ బై 12తో మనము భాగిస్తే వచ్చే వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాడాలి. అలా చేస్తేనే మనం కరెక్ట్గా ఈ ఏరియాని క్యాలిక్యులేట్ చేయగలం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.